వెల్కమ్ టు జేపీ స్టడీ. ఆర్య నాగరికత, వేద నాగరికత. టుడే టాపిక్ వేద నాగరికత గురించి చూద్దాము. ఆర్య నాగరికత భారతదేశం యొక్క రెండో నాగరికత. మొదటి నాగరికత ఇనుప నాగరికతగా పేరొందింది. దీన్నే వైదిక సంస్కృతిగా పేర్కొంటారు. ఆర్య నాగరికత భారతదేశం యొక్క రెండో నాగరికత. మొదటి నాగరికత ఏంటిది? ఇనుప నాగరికత. ఈ ఇనుప నాగరికతనే వైదిక సంస్కృతిగా పేర్కొంటారు. సింధు నాగరికత అనంతరం క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 మధ్య భారతదేశంలో ఆర్య నాగరికత వర్ధిల్లింది. ఆర్య నాగరికత ఎప్పుడు వర్ధిల్లింది? క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 మధ్యలో. ఎవరి తర్వాత? సింధు నాగరికత తర్వాత ఆర్య నాగరికత భారతదేశంలో వర్ధిల్లింది. ఆర్యులు తొలి విదేశీయులు. ఆర్యులు ఎవరు? తొలి విదేశీయులు. ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుండి భారత్కు వచ్చారు. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు భారత్కు? మధ్య ఆసియా ప్రాంతం నుంచి. ఆర్యుల రాకతో దేశంలో సింధు నాగరికత పతనం చెంది తొలి ఇనుపయుగ నాగరికత ఏర్పడింది. ఆర్యుల రాకతో ఏ నాగరికత పతనమైంది? సింధు నాగరికత. తొలి ఇనుపయుగ నాగరికత ఏర్పడింది. సింధు నాగరికత పతనం తర్వాత తొలి ఇనుపయుగ నాగరికత ఏర్పడింది. విదేశీయులైన ఆర్యులు ఈ నాగరికతను నిర్మించడం వల్ల దీన్ని ఆర్య నాగరికత అని, వాటికి ఆధారం వేదాలు కాబట్టి వేద నాగరికత అని అంటారు. ఆర్య నాగరికత అని ఎందుకంటారు? ఇది ఆర్యులు, విదేశీయులైన ఆర్యులు ఈ నాగరికత నిర్మించారు కాబట్టి ఆర్య నాగరికత అని, వీటికి ఆధారం వేదాలు కాబట్టి వేద నాగరికత అని అంటారు. ఇప్పుడు ఆర్యుల గురించి కొన్ని చూద్దాము. ఆర్యుల వలస గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆర్యుల వలసల గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆర్యుల జన్మస్థలం ఆర్కటిక్ ప్రాంతం అని బాలగంగాధర్ తిలక్ పేర్కొన్నారు. బాలగంగాధర్ తిలక్ గారు ఏమని చెప్పారు? ఆర్యుల జన్మస్థలం ఆర్కటిక్ ప్రాంతము అని ఎవరు చెప్పారు? బాలగంగాధర్ తిలక్. మధ్య ఆసియా ఆర్యుల జన్మస్థలమని మ్యాక్స్ ముల్లర్ పేర్కొన్నారు. మ్యాక్స్ ముల్లర్ ఆర్యుల జన్మస్థలం ఏదని పేర్కొన్నారు? మధ్య ఆసియా. ఆర్యులు టిబెట్ ప్రాంతవాసులని స్వామి దయానంద సరస్వతి పేర్కొన్నారు. స్వామి దయానంద సరస్వతి ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారని పేర్కొన్నారు? టిబెట్ ప్రాంతానికి. ఆర్యులు ధ్రువ ప్రాంతవాసులని ఎస్సి తార్ను లాంటి వారు పేర్కొన్నారు. ఆర్యులు ధ్రువ ప్రాంతవాసులని ఎవరు చెప్పారు? ఎస్సి తార్ను. ఆర్యుల వలసను తెలిపే ఒక శాసనం మధ్య ఆసియాలోని కవడోషియా ప్రాంతంలో లభించింది. దీన్ని బోగజ్ కోయి శాసనం అంటారు. చూడండి, ఆర్యుల వలసలు గురించి తెలిపే ఒక శాసనము ఎక్కడ లభించిందంట? మధ్య ఆసియాలోని కవడోషియా ప్రాంతంలో. ఈ మధ్య ఆసియాలోని కవడోషియా ప్రాంతంలో లభించిన శాసనాన్ని ఏమంటారు? బోగజ్ కోయి శాసనం. ఈ వివరాలన్నింటి కారణంగా ఆర్యులు భారత్కు చెందినవారు కాదని తెలుస్తుంది. ఆర్యులు భారత్కు చెందినవారు కాదు అనే విషయం మనకు తెలుస్తుంది. అందువల్ల భారతదేశంపైకి దండెత్తి వచ్చిన తొలి విదేశీయులుగా ఆర్యులను పేర్కొంటారు. భారతదేశంపైకి దండెత్తి వచ్చిన తొలి విదేశీయులు ఎవరు? ఆర్యులు. ఎవరు? ఆర్యులు. ఇప్పుడు ఆర్యుల యొక్క నాగరికత కాలము, వాటి విభజన ఎలా జరిగిందో చూద్దాము. ఆర్య నాగరికత, వేద నాగరికత క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 మధ్య కాలంలో విరాజిల్లింది. ఈ వేద నాగరికతను తొలి వేద నాగరికత, మలివేద నాగరికతగా అని 2 భాగాలుగా విభజించారు. ఈ ఆర్య నాగరికతను, ఈ వేద నాగరికతను ఎలా విభజించారు? తొలి వేద నాగరికత, మలివేద నాగరికత అని 2 భాగాలుగా విభజించారు. ఋగ్వేద కాలం నాటి నాగరికత క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 మధ్య అభివృద్ధి చెందింది. దీన్నే ఋగ్వేద సంస్కృతి లేదా తొలివేద కాలంగా పేర్కొంటారు. తొలివేద కాలం ఏది? క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్య కాలాన్ని తొలివేద కాలం అంటారు. తొలివేద కాలాన్ని ఋగ్వేద సంస్కృతి అని కూడా అంటారు.
క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 సంవత్సరాల మధ్య కాలాన్ని మలివేద కాలంగా పేర్కొంటారు. మలివేద కాలం ఏంటిది? క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 మధ్య కాలాన్ని మలివేద కాలం అంటారు. యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను మలివేదాలుగా పిలుస్తారు. మలివేదాలుగా వేటిని పిలుస్తారు? యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను మలివేదాలు అంటారు. ఇప్పుడు ఋగ్వేద సంస్కృతి గురించి తెలుసుకుందాం. తొలివేద కాలం నాటి నాగరికతకు ఋగ్వేదం ఆధారం. ఋగ్వేదం దేనికి ఆధారం? తొలివేద కాలం నాటి నాగరికతకు ఋగ్వేదం ఆధారం. భారతదేశంలో తొలి గ్రంథంగా ఋగ్వేదాన్ని పేర్కొంటారు. భారతదేశంలో తొలి గ్రంథం ఏది? ఋగ్వేదం. ఋగ్వేదం సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో ఉంది. ఋగ్వేదం ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో. ఏ లిపిలో ఉంది? దేవనాగరి లిపిలో. ఋగ్వేదంలో మొత్తం 10 భాగాలు అంటే 10 మండలాలు ఉన్నాయి. మండలాలు అంటే భాగాలు. ఋగ్వేదంలో మొత్తము 10 భాగాలు ఉన్నాయి. ఋగ్వేదంలో 1017 ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఋగ్వేదంలో? 1017 ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. సౌర దేవతను పూజించే గాయత్రి మంత్రం కూడా ఋగ్వేదంలోనే ఉంది. గాయత్రి మంత్రం ఎక్కడుంది? ఋగ్వేదంలో ఉంది. ఆర్య అంటే గొప్పవారు అని అర్థం. ఆర్య అంటే గొప్పవారు అని అర్థం. ఆర్యులు సింధు ప్రజలను దస్యులుగా ప్రస్తావించారు. ఆర్యులు సింధు ప్రజలను ఏమని ప్రస్తావించారు? దస్యులు అని ప్రస్తావించారు. ఆర్యుల యొక్క రాజకీయ వ్యవస్థ చూద్దాం. ఇది తొలివేద కాలం నాటి రాజకీయ వ్యవస్థ. తొలివేద ఆర్యులు సప్త సింధు ప్రాంతంలో తెగలుగా జీవించారు. తొలివేద ఆర్యులు ఏ ప్రాంతంలో జీవించారు? సప్త సింధు ప్రాంతంలో. ఎలా? తెగలుగా జీవించారు. తెగలు గ్రామాలుగా, గ్రామాలు విస్లుగా, విస్లు జనపదాలుగా ఏర్పడ్డాయి. తెగలు ఎలా మారాయి? గ్రామాలుగా, గ్రామాలు విస్లుగా, ఈ విస్లు జనపదాలుగా ఏర్పడ్డాయి. ఈ తొలివేద కాలంలో గ్రామ పెద్దను గ్రామణి అని పిలిచేవారు. గ్రామణి అని ఎవరిని పిలుస్తారు? గ్రామ పెద్దను. విస్ల అధిపతిని విశ్వపతి అని పిలిచేవారు. విశ్వపతి అని ఎవరిని పిలుస్తారు? విస్ల అధిపతిని విశ్వపతి అని పిలుస్తారు. జనపదం రాజ్యం యొక్క అధిపతిని రాజన్ అని పిలిచేవారు. రాజన్ అని ఎవరిని పిలుస్తారు? జనపదం రాజ్యం యొక్క అధిపతిని రాజన్ అని పిలుస్తారు. రాజన్కు పాలనలో పురోహిత, సేనాని ఇలాంటి వారు సహాయపడేవారు. రాజన్కు పాలనలో హెల్ప్ చేయడానికి ఎవరు ఉండేవాళ్ళు? పురోహిత, సేనాని లాంటి వారు ఉండేవారు. రాజు ప్రజల నుంచి బలి, బాగా అనే పన్నులను వసూలు చేసేవాడు. రాజు ప్రజల నుంచి ఏ పన్నులను వసూలు చేసేవాడు? తొలివేద కాలంలో బలి, బాగా అనే పన్నులను వసూలు చేసేవాడు. తొలివేద కాలంలో పాలనలో సహాయపడేందుకు సభ, సమితి ఉండేది. తొలివేద కాలంలో పాలనలో సహాయపడేందుకు సభ, సమితి ఉండేది. సభలో ఉన్నత వర్గాల వారు, సమితిలో సామాన్యులు సభ్యులుగా ఉంటారని ఏఎల్ భాషం అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. తొలివేద కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. తొలివేద కాలంలో ప్రజల ప్రధాన వృత్తి పశుపోషణ, వ్యవసాయం. తొలివేద కాలంలో ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటిది? పశుపోషణ, వ్యవసాయం. వరి, గోధుమ, బార్లీ లాంటి పంటలకు అధిక ప్రాధాన్యం ఉండేది. ఆ కాలంలో ఏ ఏ పంటలు పండించేవారు? వరి, గోధుమ, బార్లీ. గోవులను సంపదగా భావించేవారు తొలివేద కాలంలో. తొలివేద కాలంలో గోవులను ఎలా భావించేవాళ్ళు? సంపదగా. తొలివేద కాలంలో ఎక్కువగా యుద్ధాలు గోవుల కోసం జరిగేవి. తొలివేద కాలంలో యుద్ధాలు ఎవరి కోసం జరిగేవి? గోవుల కోసం. ఋగ్వేదంలో ఆవుల కోసం జరిగిన దశరాగ్ని యుద్ధం గురించి వివరణ ఉంది. ఋగ్వేదంలో దశరాగ్ని యుద్ధం గురించి వివరణగా ఉందంట. చూడండి, ఋగ్వేదంలో ఆవుల కోసం ఏ యుద్ధం జరిగింది? దశరాగ్ని యుద్ధం. తొలివేద కాలంలో అనేక చేతి వృత్తుల వారు
ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించేవారు. తొలివేద కాలంలో చేతి వృత్తుల వారు ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించేవారు. కంచు, లోహ పనివారు, వడ్రంగులు, రథాలు తయారు చేసేవారిని ఋగ్వేదంలో ప్రశంసించారు. ఋగ్వేద కాలంలో వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. ఋగ్వేద కాలంలో వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. ఋగ్వేద కాలంలో నిష్కా అనే బంగారు నాణెం వాడుకలో ఉండేది. ఋగ్వేద కాలంలో ఏ బంగారు నాణెం వాడుకలో ఉండేది? నిష్కా. తొలివేద కాలంలో దేశీయ విదేశీయ వాణిజ్యం విరివిగా జరిగేది. బాబిలోనియాతో విదేశీ వాణిజ్యం ఎక్కువగా చేసేవారు. ఈ తొలివేద నాగరికులు విదేశీ వాణిజ్యం ఎవరితో ఎక్కువ చేసేవారు? బాబిలోనియాతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిగతా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.